అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 1 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. జూన్ 1 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:42 చంద్రోదయము 10:40 చంద్రాస్త సమయము 11:47. ఈ రోజున తిథి షష్ఠి, మే 31 రాత్రి 8:15 నుంచి జూన్ 1 రాత్రి 8:04 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము ఆశ్లేష, మే 31 రాత్రి 9:07 నుంచి జూన్ 1 రాత్రి 9:36 వరకు. తదుపరి మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ధ్రువ, మే 31 10:43 నుంచి జూన్ 1 9:11 వరకు. తదుపరి వ్యాఘ్యాత. ఈరోజు కరణం కౌలవ, జూన్ 1 8:01 వరకు ఉదయము. తదుపరి తైతుల, జూన్ 1 రాత్రి 8 గంటల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయం 10:10 నుంచి ఉదయం 11:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 5:51 వరకు. రాహుకాలము సాయంత్రం 5:05 నుంచి సాయంత్రం 6:43 వరకు. గులిక కాలము మధ్యాహ్నం 3:28 నుంచి సాయంత్రం 5:05 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుంచి 4:56 వరకు. అమృతకాలం రాత్రి 7:57 నుంచి రాత్రి 9:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఈ రోజున పండుగలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజు అరణ్యక గౌరీ వ్రతం అండి. ఈరోజు మంచిదైన ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో చూద్దాము. ఈరోజు చాలా మంచి రోజు అండి. బారసాల చేసుకోవడానికి, అన్నప్రాసనకు, సీమంతానికి, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, నూతన గృహమును ఆరంభించడానికి, ఉపనయనం లాంటివి చేసుకోవడానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. సో ఇదండి ఈ 2025 సంవత్సరము జూన్ 1వ తారీఖు ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగం వివరణ. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.